నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా తాళిరు మండలం పరిధిలోని సుంకరపాలెం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయ ప్రాంగణంలో యానం సంఘం మండలం హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర తెలంగాణ విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్, గాడి మొగ శ్రీ రాధాకృష్ణ మందిర అధ్యక్షులు డాక్టర్ సంగాడి పూసలయ్య ప్రభుజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హిందూ సమ్మేళన ముఖ్య ఉద్దేశం సనాతన ధర్మం గురించి మాట్లాడారు. ముందుగా వివిధ ప్రాంతాల చిన్నారులు హరిదాసుల ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మోపూరి శ్రీనివాస్ కిరణ్, అధ్యక్షులు నల్ల వెంకన్న, స్థానిక సర్పంచ్ టిల్లపూర్ నాగేశ్వరరావు, సర్పంచ్లు ముద్దన వెంకట శివరాం ప్రసాద్, శాఖ శంకరుడు, సమితి ప్రతినిధులు హాంసాని రామలక్ష్మణుడు, అద్దపల్లి రామకృష్ణ, చిక్కాల నరసింహమూర్తి, కోన కొండబాబు, గూటం శివ, గణేష్, సలాది శ్రీనివాస్, హిందూ సమ్మేళనం నిర్వహణ సమితి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎంత ముఖ్యమో, వ్యక్తిగత కార్యక్రమాలు ఎంత ముఖ్యమో, సామూహికమైన కార్యక్రమాలు అంతకన్నా ముఖ్యం. సామూహికమైన కార్యక్రమాలు సక్రమంగా జరిగినప్పుడు, విజయవంతమైనప్పుడే మన బలం అందరికీ తెలుస్తుంది. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించాలి. మరొకసారి ఇటువంటి కార్యక్రమం మనం కానీ పెడితే ఈ సభా ప్రాంగణంలో ఇసుక వేయడానికి కూడా రాలంత జనాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఖచ్చితంగా మరొకసారి పెట్టుకున్నాం, అప్పుడు ఆ బాధ్యతని మీరు తీసుకోవాల్సిందే. అలాగే ఆ హైందవ సంకారావానికి లక్షలాది జనాభా, లక్షలాది హిందూ బంధువులు హాజరు కావటానికి కారణం రవికుమార్ గారు. ఎన్ని లక్షల మంది వచ్చినా ఎవరికి ఎటువంటి అసౌకర్యము కలగకుండా పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సభికులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మొన్న 4 రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు నన్ను కలవడం జరిగింది. మీ గ్రామంలో సభ ఏర్పాటు చేసుకుంటున్నాం, మీ వంతు మీరు సహకారం చేయండి అని వాళ్ళందరూ మనల్ని అడిగారు. మన వంతుగా మనం చేస్తాం, మీకు అన్ని విధాలా కూడా అండదండగా ఉంటామని చెప్పాం. తర్వాత ఆర్ఎస్ఎస్ గురించి చెప్పాలంటే, ఒక ఆయన డాక్టర్ గారు 1925వ సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ అనే సంస్థని స్థాపించే ప్రయత్నం ఏంటంటే, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆ రోజుల్లో మనం జాతీయ ఉద్యమం జరుగుతున్నప్పుడు మనందరూ కూడా సంఘటన చేయాలంటే ఏదో సంస్థ ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన సంస్థను స్థాపించి అనేక ప్రభుత్వంతో అనేక రకమైన ఇబ్బందులు పడి, జైలు పోలి, అనేక రకాల బాధలు పడి దాన్ని నిలబెట్టుకుంటూ స్వాతంత్రోద్యమంలో కూడా చాలా మంచి పాత్ర పోషించారు. అటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ దేశానికి కూడా ఆదర్శప్రాయంగా నిలిచింది. వాళ్ళ ఎన్నో లక్షల శాఖలు ఉన్నాయి, ఎన్నో లక్షల మంది సేవకులు ఉన్నారు. అంటే స్వచ్ఛందంగా సేవ చేసేవాళ్ళు. వాళ్ళంతా ఏ డబ్బులు తీసుకుని ఏ రకంగా సేవ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు చేసే మంచి కార్యక్రమాలకి మా సహకారం ఎప్పుడు ఉంటుంది. అలాగే అన్ని విధాలా కూడా మేము వారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాను. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందూ ధర్మం కోసం హిందూ దేవత మన విషయం ఏంటంటే, కొంతమంది పనికి అదే వెళ్ళి ఉంటారు. ఈ ప్రోగ్రాం తర్వాత పెట్టే ముందు ఎప్పుడైనా కూడా కొంచెం 6 దాటిన తర్వాత ఈ కార్యక్రమం స్టార్ట్ అవ్వాలి. అంటే మరి 6 గంటలకే ముగించేస్తానని చెప్పేసి మరి చెప్పడం వల్ల కొంతమంది పనులకు అది వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు రాలేరు కాబట్టి మరి ఈరోజు ఇప్పుడు కూడా ఏమవ్వలేదు, మించిపోయింది ఏం లేదు. మీరు అనుకున్న కాడికి 75% వచ్చారు. ఇంకో 25% ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇదంతా కంప్లీట్గా కుర్చీలన్నీ కూడా ఫిలప్ అవుతాయని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి దీని గురించి ఎవరో కూడా అధైర్యపడవలసిన పని లేదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ 75% వచ్చి ఉన్నారు. మరి ఆర్ఎస్ఎస్ హిందువులు అంటే మరి ఈ ఆర్ఎస్ఎస్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇంటి లోపడే కులం, ఇంటి బయటకు వచ్చిన తర్వాత అందరూ సమానమే, అందరూ హిందువులమే అని చెప్పి అందరినీ కూడా ఒక ఐక్యతగా తీసుకొచ్చి మరి ఇంత చక్కటి కార్యక్రమం మరి మన గ్రామంలో తలపెట్టినటువంటి మరి ఆర్ఎస్ఎస్ వారు, మరి మన యొక్క ఈ నాయకులు, మరి కనకాలపేట, యానం, మరి శంకరపాలెం పరిసర ప్రాంత పెద్దలందరికీ కూడా, ఆర్ఎస్ఎస్ నాయకులకి, హిందువులకి మరి నా యొక్క గ్రామం తరపున నమస్కారాలు తెలియజేసుకుంటూ జై యానం ఆర్ఎస్ఎస్ సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు ఈ ఏరియాలో చేస్తున్నటువంటి సేవలు చాలా గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా
మన సంస్కృతి అనేది చాలా గొప్ప సంస్కృతి, మంచి సంస్కృతి కలిగినటువంటి హిందూ మతంలో మనం పుట్టాం. మనకి ద్వేషించడం కానీ, దూషించడం కానీ, హింసించడం కానీ, సంహరించడం కానీ లాంటి దుర్మార్గపు సాంప్రదాయాలు మన హిందూ మతంలో లేవు. సర్వే జన సుఖనోభవంతో అంటూ అందరూ కూడా, అన్ని మతాల వారు అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పే మతమే మన మతం. అటువంటి మతాన్ని మన పూర్వీకులు నుంచి పుట్టుకొచ్చిన మతం, మన పూర్వీకుల నుంచి ఉన్నటువంటి మతంలోంచి మనలో కొంతమంది అవివేకంతో, అజ్ఞానంతో ఇతర మతాల మీద ఆకర్షితులై కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనతోటే పాటు మన పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఈ సాంప్రదాయాన్ని నిలబెట్టాలని. ఎందువల్ల అంటే మనకి అనేక చేతి వృత్తులు ఉన్నాయి. ఇప్పుడు మగ్గం నేసేవాళ్ళు ఉన్నారు, అప్పట్లో మగ్గం నేసేవారు. ఈరోజు టెక్నాలజీ పెరిగింది, మిషన్లు తయారైనవి, కానీ అప్పట్లో మేధాశక్తి, అలాగే కుల వృత్తులు, అనేక కుల వృత్తులు ఉన్నాయి. ఆ కుల వృత్తులన్నిటికీ కూడా మన హిందూ సాంప్రదాయం ఎంతో గర్వకారణం చెప్పుకోవాలి. ఎందువల్ల అంటే ఏ దేశం వెళ్ళినా సరే, ఎక్కడ చూసినా సరే ఏముంటుందంటే ఏముండదు, మన భారతదేశమే గర్వకారణం. ఎందువల్లంటే ఆ దేశాల్లో ఎక్కడ చూసినా సరే కంప్యూటర్లు లేదంటే టెక్నికల్ వర్క్లే ఉంటాయి, కానీ మన యొక్క భారతదేశంలో చేతి వృత్తులు. అతిరథ మహారథులు ఇటు పెద్దలందరి సమక్షంలో నిలబడడానికి నాకు ప్రేరణ ఇచ్చింది శ్రీమద్ భగవద్గీత. ఈ భగవద్గీత లేకపోతే నేను చాలా చిన్నవాడిని మీ అందరికంటే కూడా. ఒక 3 సంవత్సరాలలో ఈ భగవద్గీత ద్వారా నేను చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నం, హనుమంతుడు ముందు కుప్పగంతలు వేస్తున్నాను అంతే, చాలా పెద్దగా ఏం చేయట్లేదు. హనుమంతుడి ముందు కుప్పగంతలు వేస్తున్నాను. నన్ను ఈ స్థానంలో మొట్టమొదటిసారిగా ఒక ముఖ్య అతిథిగా నిలబెట్టింది శ్రీమద్ భగవద్గీత అయితే, నాకు హరే కృష్ణ మహామంత్రం ద్వారా ఈ ప్రపంచానికి 190 దేశాలలో భారతదేశంలో పుట్టిన మన భారతీయ ఆడపడుచు అయిన ఈ భగవద్గీత ఈ రోజు ప్రపంచంలో 195 దేశాలలో ఒక భారతీయుడిగా సగర్వంగా తలెత్తుకుని, నాది భగవద్గీత, నా దేశంలో పుట్టిన భగవద్గీత ఈ రోజు ప్రపంచానికే ఒక తలానియామకమై, అలాంటి భగవద్గీతను కొన్ని వేల సంవత్సరాలుగా, కొన్ని లక్షల సంవత్సరాలుగా అందరికీ తెలుసు. కానీ నాలా చాలా మంది కూడా ఉన్నారు. కుగ్రామం నుంచి, పల్లెటూళ్ళ నుంచి ఉన్న సోదరులందరూ చాలా మంది ఉన్నారు ఇక్కడ. మనలాగా చాలా కుగ్రామం, చదువు లేక నిరక్షరాస్యులతో ఉండేటువంటి వాళ్లకు కూడా దేవాది దేవుడిచ్చినటువంటి భగవద్గీత జ్ఞానాన్ని స్వచ్ఛమైన, సరళమైన తేట తెలుగులో మనందరికీ అందించి, రేవు ప్రాంతంలోనే కాదు రష్యా ఖండంలో కూడా ఈ తెలుగు భగవద్గీతను ఇచ్చిన విశ్వగురు శ్రీల ప్రభుపాదుల వారు నా గురువు గారు. వారి ఆశయం సాధన కోసమే నేను స్థాపించుకున్నాను ఒక చిన్న మందిరం మా గాడిమగ గ్రామంలో. కాసేపట్లో మేము గాడిమగ గ్రామ మందిరంలో చేసే సంకీర్తన మీకు వినిపిస్తాం. ఈ 15 నిమిషాల తర్వాత 10 నిమిషాలు మా సంకీర్తన కూడా ఉంది. కాబట్టి నేను హరే కృష్ణ మూమెంట్ ఐక్య విద్యా సత్సంగం ద్వారా నాకు తెలిసినటువంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నాను. దానికి మీరు నన్ను ఇక్కడ చాలా పెద్ద స్థాయిలో ముఖ్య అతిథిగా పిలిచినప్పుడు నిజంగా నేను ఈ స్థాయికి సరిపోను అనుకున్నాను. కానీ నాకు తెలిసిన ఒక్క మాటను చెప్పాలని ఇక్కడికి వచ్చాను. ఒక్కసారి అందరూ లేచి నిలబడితే ప్రాతకాల సంధ్యలో భగవద్గీత నుంచి ఒక్క శ్లోకం చదువుకుందాం సార్, ప్లీజ్.